వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. భారత రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహారంలో తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవటమే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద సంచలనంగా మనకు కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా కూడా మారుతోంది. ఏక్ నిరంజన్ లాగా 20 ఏళ్లకు పైగానే బీహార్ రాజకీయాలను శాసించినటువంటి నితీష్ హఠాత్తుగా ఢిల్లీ బాట పట్టడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఏమై ఉంటుంది? అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్ ఏంటంటే బీహార్ అట్లాగే ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఒకటి నితీష్ కుమార్, రెండు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరూ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంటే ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడోసారి ఇవాళ 3.0 నిలదొక్కుని ఉంది అంటే అది కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి ఎంపీల యొక్క మద్దతు. ఒకటి టీడీపీ, రెండు నితీష్ కుమార్ సంబంధించినటువంటి పార్టీ. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఎక్కడ మొదలవుతుందంటే ఇప్పుడు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా చిరకాల స్వప్నాన్ని బీహార్లో సాధించుకోబోతుంది, సాకారం అవబోతోంది. అంటే బీహార్లో సీఎం యొక్క స్థానం బీజేపీకి చేజిక్కుతా ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి సంబంధించి బీజేపీలో పోటీ కొనసాగుతోంది. మరోవైపు ఆయన కుమారుడు నిశాంత్ ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ తనయుడు, ఆయన డిప్యూటీ సీఎం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇదే ఫార్ములా, బీహార్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతోందా అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ సర్కిల్స్లో అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరు కూడా వయసు రీత్యా ఆల్మోస్ట్ సేమ్. మరోవైపు ఒక 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇవాళ రాజకీయాలను శాసిస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఇటువంటి సందర్భాల్లో బీజేపీ ఇప్పటికే బీహార్ మీద దృష్టి పడింది, కన్నేసింది. బీహార్ని చాలా చాకిచక్యంగా, చాలా తెలివిగా కొట్టిపడేసింది. ఇప్పుడు ఇదే పాలసీ, ఇదే స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్ మీద ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనేది అతిపెద్ద చర్చ. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారనే వార్తల వస్తున్నటువంటి క్రమంలో, ఆయన ఇప్పటికే నామినేషన్ వేసినటువంటి క్రమంలో ఒక భారీ డిమాండ్ని బీజేపీ ముందుంచినట్లుగా చర్చ జరుగుతోంది. ఆ దిశగా సమాచారం ఉంది. అంటే గత 2 దశాబ్దాలుగా హోంశాఖ నితీష్ కుమార్ దగ్గరే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సమీకరణాల నేపథ్యంలో అది బీజేపీకి చేజారిపోయింది, అంటే వాళ్ళ చేతికి చిక్కింది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే ముందు తన పార్టీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే హోంశాఖను మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీకే ఇవ్వాలనే డిమాండ్ చేసినట్టుగా కూడా వాళ్ళ అంతర్గతంగా జరిగినటువంటి చర్చల్లో భాగంగా అంశాలను లీక్ వచ్చినటువంటి నేపథ్యం. ఒకవేళ నితీష్ కనుక ఢిల్లీకి వెళ్తే బీహార్లో అధికారం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక బీహార్ పరిణామాల తర్వాత అందరి దృష్టి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన పడింది. జూన్ లోపు అంటే ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును కూడా ఏమైనా జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆయనకు ఉప ప్రధాని లేదంటే కనుక ఎన్డీఏ కన్వీనర్ వంటి కీలకమైనటువంటి బాధ్యతలను ఏమన్నా చంద్రబాబు గారికి అప్పగించాలనే యోచన ఏమన్నా బీజేపీ చేస్తోందా? ఒకవేళ అటువంటి ఆలోచన, యోచన ఏమన్నా అగ్రనాయకత్వం బీజేపీకి సంబంధించి చేస్తోందా అనే ప్రచారం అయితే ఇప్పుడు ఢిల్లీ సర్కిల్స్లో కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో లోకేష్కు ముఖ్యమంత్రి ఇవ్వటం ఖాయమని అంటున్నాయి కొంతమంది పొలిటికల్ పండిట్స్. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా లోకేష్కు పవన్ కళ్యాణ్ వర్గం అంగీకరిస్తుందా? ఒకవేళ ఇస్తే అది కూడా మరో బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నటువంటి లీడర్షిప్ అంతా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా జనసేనలోనే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక నారా లోకేష్ గారికి సంబంధించి కూడా ఆయన కేవలం మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రిగానే నారా లోకేష్ ఉన్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వకూడదనే చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంకి వస్తే నారా లోకేష్ ఇవాళ ఒకవైపు పార్టీ పైన అట్లాగే ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రభుత్వంలో తన ముద్ర వేసుకున్నాడు, అట్లాగే తన నియోజకవర్గంలో తన ముద్ర వేసుకున్నాడు, అట్లాగే ప్రజల్లో తన ఏంటో నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నాడు. మరోవైపు ఇవాళ పార్టీ పగ్గాలు చేజారిపోకుండా, పార్టీ మీద కూడా పట్టు సడలిపోకుండా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళతో భేటీ అవ్వటం, మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళ యొక్క వైఫల్యాలను కూడా
కుటుంబ సభ్యుల ముందే ఎత్తి చూపుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో మరి నారా లోకేష్కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేకుంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ ఇదొక రాజకీయ వర్గాల్లో బిగ్ చర్చగా దారితీసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి పూర్వ వైభవం రావడానికి ఖచ్చితంగా నారా లోకేష్ ఎంత పాత్ర ఉందో పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారనేది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్, మోదీతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా ఒకవేళ చంద్రబాబును గనక ఢిల్లీకి తీసుకెళ్లి సీఎం పదవి నుంచి తప్పుకుంటే పవన్కే ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే నితీష్ కుమార్ పరిస్థితి వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పరిస్థితి వేరు. నితీష్ కుమార్ ఆరోగ్యం కూడా కొంత అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఎన్నికల ముందు కూడా ఆయన ప్రవర్తించినటువంటి తీరు కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తించినటువంటి విధానం, అట్లాగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి హావభావాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్కి దారితీసినాయి. అయితే ఆయన మీద ఉన్నటువంటి అంటే వయసు రీత్యా ఆయన మీద ఉన్నటువంటి కొంత హెల్త్ ఇంపాక్ట్ పడుతోందనే చర్చ బాగా దారితీసినట్టు కనిపిస్తుంది. అందుకనే ఇవాళ నితీష్ కుమార్కి చంద్రబాబుకి ఖచ్చితంగా కూడా చాలా స్టేబుల్గా చంద్రబాబు గారు ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ వయసులో కూడా యువకుడిలాగా ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాడు. సో ఇప్పుడు చంద్రబాబు ప్రస్తుతం పూర్తి పట్టుతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలోకి తీసుకురావాలని. అంటే ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్మించడం కానీ, పోలవరం లాంటి పనులు చేయాలని కూడా చంద్రబాబు జీవితకాల ఆశయాలుగా ఆయన ముందు ఉన్నాయి. మరి ఈ రెండూ కొలిక్కి రాకుండా ఆయన ఏపీని వదిలిపెట్టి వెళ్ళడం కొంత అసాధ్యంగానే కనిపిస్తుంది. కానీ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. మరి ఇప్పుడు ఏపీ కూటమికి సంబంధించి ఏపీలో 164 సీట్లతో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బాబు లేకపోతే ఒకవేళ ఐక్యత ఉండే అవకాశం ఉంటుందా? బీజేపీ కూడా ఒకవైపు భయపడుతుంది ఇదే అంశం మీద. ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాల్లో దాదాపు 21 రాష్ట్రాలు బీజేపీ లేదా దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. మిగిలినటువంటి 7 రాష్ట్రాలను కూడా కాషాయమయం చేయాలన్నది మోదీ షా ద్వయం యొక్క బిగ్ ప్లాన్. అంటే దేశవ్యాప్తంగా కాషాయమయం చేయాలన్నది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మరి భవిష్యత్తులో ఎన్డీఏకు సమన్వయం చేసే బలమైనటువంటి నేత కూడా ఎన్డీఏకు అవసరమైతే ఖచ్చితంగా బాబుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో కూడా సెన్సేషనల్ మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి నిజంగానే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఎంతవరకు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే అవకాశం బీజేపీ ఉంటుంది? మరి నిజంగానే ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుందా? మరి ఇవంతా కూడా ఊహాజనితమైనటువంటి చర్చలే రాజకీయ వర్గాలు జరుగుతున్నాయా? ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? నిజంగానే బీజేపీ అటువంటి బిగ్ మూవ్ తీసుకునే అవకాశాలు ఉంటే అంత సాహసం చేస్తుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.